యాపిల్ ఫోన్ కొనాలంటే ప్రాబ్లం కానీ డబ్బులు మూటలు వెతుక్కోవాలి కదా! ఫ్రీగా ఆఫీస్ చూడ్డానికి ప్రాబ్లమ్ ఏముంది? అందుకే పక్కనే ఉన్న యాపిల్ ఆఫీస్‌లోకి దూరా. ఐఫోన్‌లో టెక్నాలజీ సూపర్ అని తెలుసు కానీ, వాళ్ళ ఆఫీస్ కూడా ఇంత హైటెక్‌లో ఉంటుందనుకోలే. సూపర్ డూపర్ ఉంది. పదండి మరి లేటెందుకు? వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. మన వీడియోలో గూగుల్ ఆఫీస్ చూపించా గదా! అక్కడి నుంచి దగ్గరలోనే సిలికాన్ వ్యాలీలోనే ఉన్న యాపిల్ ఆఫీస్‌కొచ్చా. పైనుంచి ఇలా ఉంటుంది యాపిల్ ఆఫీసు. సర్క్యులర్ షేప్‌లో దీన్ని యాపిల్ పార్క్ అంటారు. ఈ సర్క్యులర్ షేప్ వల్ల దీన్ని స్పేస్ షిప్ అని గూడా అంటారు. ఆ రింగ్ సర్కంఫరెన్స్ డయామీటర్ కాదు సర్కంఫరెన్స్. అది సుమారుగా 1 మైల్ ఉంటుందంట. కిందకి దిగి ఆఫీసులోకి దూరే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా. మీకు తెలుసు కదా ఐఫోన్లు బాగా కాస్ట్లీ అని. అందుకేనేమో అమెరికా గవర్నమెంట్ దగ్గర కంటే ఈ ఐఫోన్ కంపెనీలోనే డబ్బులు ఎక్కువ ఉన్నాయంట. హే సిరి అని పిలవగానే పలికే సిరి యాక్చువల్గా ఐఫోన్ వాళ్ళది కాదంట. శ్రీ ఇంటర్నేషనల్ అనే కంపెనీ దగ్గర ఈ టెక్నాలజీ కొనుక్కున్నారంట. ఐఫోన్ 4S లో అంటే 2011 నుంచి అది లోపల తిష్ట వేసుకుని కూర్చుని మనం అడిగిన దాన్ని అన్నిటికీ మాటకి మాట సమాధానం చెప్తోంది. రోడ్డు మీద నుంచి చూస్తే యాపిల్ బిల్డింగ్ ఇలా ఉంటుంది. ఎక్కువ హైటే ఉండదు. ఇదే యాపిల్ విజిటర్ సెంటరు. యాపిల్ జనరల్గా ప్రైవసీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. మీకు తెలుసు కదా, చాలా సీక్రెట్గా ఉంచుతుంది అన్నిటినీ. కానీ ఈ విజిటర్ సెంటర్ అయితే వాళ్ళ కాన్సెప్ట్కి రివర్స్లో ఉంది. మొత్తం ఓపెనే. చూడండి అంతా గ్లాసే. ఇక్కడ సీన్ మాత్రం అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. చూసారా, అందరి చేతిలో ఐప్యాడ్లున్నాయి. నాకు అర్థం కాలేదు అంతమంది ఐప్యాడ్లు ఎలా తెచ్చుకున్నారా అని. ఇక్కడ టేబుల్ చూస్తేనేమో చాలా సింపుల్గా ఉంది. ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అస్సలు అర్థం కాలే. కాసేపు తర్వాత చుట్టూ చూస్తే అక్కడ ఒక చిన్న రిసెప్షన్ లాంటిది ఉంది. జనరల్గా మనము మన ఐప్యాడ్లు ఫోన్లు వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వం కదా. కానీ ఇక్కడ మాత్రం పిల్ల లేదు పెద్ద లేదు, అందరి చేతుల్లో ఐప్యాడ్ పెట్టేస్తున్నారు. ఆ ఐప్యాడ్ ఆన్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది అక్కడున్న సింపుల్ టేబుల్ ని కూడా ఎందుకలా పడి పడి చూస్తున్నారో. అర్థమైంది కదా, అందుకే మేం కూడా పడి పడి చూడడం మొదలుపెట్టాం. అసలు వీళ్ళ టెక్నాలజీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎదురుగా టేబుల్ మీద ఉన్నది ఈ యాపిల్ హెడ్ ఆఫీసు. మన చేతిలో ఉన్న ఐప్యాడ్ ని గనక దాని మీద డైరెక్ట్ చేస్తే ఆ ప్లేస్ లో యాక్చువల్ గా ఏముందో మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అదే టేబుల్ దాటి ఫోకస్ చేస్తే మాత్రం ఇప్పుడు మనకి కళ్ళెదురుగా ఏ చెట్లు ఏ మనుషులు ఉన్నారో అవే కనిపిస్తున్నాయి. సూపర్ టెక్నాలజీ కదా. అసలు ఎంత డీటెయిల్ గా కనిపిస్తుందో చూడండి. లోపలుండే వర్క్ క్యాబిన్స్, కింద పార్కింగ్ చూసారా, కార్లు పార్కింగ్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయి. ఇలాంటి టెక్నాలజీ గురించి వినడమే కానీ చూడటం ఇదే ఫస్ట్ టైం. ఈ టెక్నాలజీని ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటారు. సింపుల్ మాటల్లో చెప్పాలంటే ఎదురుగా రియల్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఈ ఐప్యాడ్ లో ఉన్న డిజిటల్ ఇన్ఫర్మేషన్ తో కలిపితే మన కళ్ళ ముందు ఒక సినిమా కనిపిస్తుంది. అదే ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే. ఈ ఐప్యాడ్ లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. యాక్చువల్ గా ఈ బిల్డింగ్ ఎప్పుడో 2014లో స్టార్ట్ చేశారు. 2017కి కంప్లీట్ అయిపోయింది. ఆ రోజుల్లోనే ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ మీద దృష్టి పెట్టుకుని మరీ ఈ బిల్డింగ్ కట్టారంట. ఈ బిల్డింగ్ మొత్తం న్యాచురల్ వెంటిలేషనే యూజ్ చేస్తుంది. హీటింగ్ కి కూలింగ్ కినేమో సోలార్ ఎనర్జీని యూజ్ చేస్తుందంట. చూడండి ఎంత బాగా చూపిస్తున్నారో. సోలార్ ఎనర్జీ ఎలా సప్లై అవుతుంది, ఎలా కనెక్ట్ అయింది అనేది. ఈ టెక్నాలజీ సూపర్ కదా. స్క్రీన్ మీద చూసారా, 12,000 యాపిల్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారంట ఈ క్యాంపస్ లో. మీకు తెలుసు కదా, యాపిల్ ఫోను సెక్యూరిటీ సిస్టమ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. యాపిల్ కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్స్ గురించి కూడా ఏ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా అంతే సీక్రసీ మెయింటైన్ చేస్తుంది. అసలు దానిలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ గురించి ఫుల్ స్కోపు తెలియదంట. అంత సీక్రసీ మెయింటైన్ చేస్తారంట. అసలు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మొత్తం కోడ్ నేమ్స్ మీదే నడుస్తుందంట. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఈ సిలికాన్ వ్యాలీలో ఇండియన్సే ఎక్కువ. ఇదిగో ఎవరో ఇండియన్ అబ్బాయి చక్కగా పేరెంట్స్ ని తీసుకొచ్చి మొత్తం చూపిస్తున్నాడు. చుట్టూ ఉన్న వ్యూస్ చూడ్డానికి పైకి అలౌ చేస్తున్నారు. వ్యూయింగ్ డెక్ అంట. ఈ బిల్డింగ్ లో అంతా లేటెస్ట్ టెక్నాలజీ వాడారు కానీ లిఫ్ట్ టెక్నాలజీ మాత్రం యూజ్ చేయలేదు. మెట్లెక్కక తప్పలేదు. సీనరీస్ బాగున్నాయి కానీ అంత సీనేమీ లేదు. పొట్టి బిల్డింగ్ కదా, కొంచెం బిల్డింగ్ ఎక్కువ హైట్ అయితే ఇంకా బాగుండేది. అందుకే ఇంకా ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా కింద ఉన్న డిస్ప్లే సెంటర్కి పరిగెత్తాం. ఇదో పెద్ద యాపిల్ ప్రపంచం. ఇక్కడన్ని లేటెస్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, వాచెస్, ఇంకా వీళ్ళ లేటెస్ట్ ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లేలో ఉన్నాయి. ఇంకా మన ఇష్టం ఇష్టం వచ్చినట్టుగా కెలికేసేయచ్చు.
మనకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ హెల్ప్ చేయడానికి స్టాఫ్ కూడా ఉన్నారు. నేను అందరి ఆడవాళ్ళ లాంటిదాన్నే. ఈ ఫోన్లు, దానిలో ఉన్న లేటెస్ట్ ఫీచర్లు అంత టెంప్ట్ చెయ్యవు. దేన్ని ముట్టుకోకుండా జస్ట్ అలా చూసుకుంటూ వచ్చేసా. ఫోన్స్ విషయంలో నాది చాలా సింపుల్ రిక్వైర్మెంటు. చెప్తే నవ్వుతారేమో! నాకు ఫోన్ అంటే ఒక చిన్న డబ్బా. అంటే చేతిలో కొంచెం పట్టుకోవడానికి లైట్‌గా ఉండాలి. అంత డబ్బా. కాల్స్ చేసుకోవడానికి, మెసేజెస్‌కి ఆప్షన్ ఉండాలి. వాట్సాప్ ఉండాలి. ఇంటర్నెట్ ఉండాలి. ఒక కెమెరా అంతే. ఇంకేమీ అవసరం లేదు. ఈ ఫీచర్ ఉంది, ఆ ఫీచర్ ఉంది అంటూ ఎక్సైట్‌మెంటే ఉండదు. ఈ విషయంలో మాత్రం చాలా చప్పగా ఉంటా. యాపిల్ ఫోన్‌లో ఉండే టెక్నాలజీ, వీళ్ళ ఆఫీస్‌లో ఉండే టెక్నాలజీ ఈ 2 బావున్నాయి కానీ, నాకైతే మూటలు మూటలు డబ్బులు కట్టి ఐఫోన్ కొనుక్కోవడం అయితే నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. మరి మీరేమంటారు? మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. ఉంటా మరి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుంటా.